ఎక్కడకున బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్తను మనము తీసినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే ఈరోజు వర్తమానమును మనము చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనమును మనము ధ్యానము చేసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. మరొకసారి అందరము ఇట్టి లేఖన భాగాన్ని చదువుదాం. యేసు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రియులారా, మనలను దేవుడు ముద్రించాడు. దేవుడు మనలను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన ముద్రను మన మీద వేసి ఉన్నాడు. మనకు మహిమను అనుగ్రహించుటకు, విమోచనమును అనుగ్రహించుట కొరకు నిత్య రాజ్య పౌరులుగా మనము ఆ నిత్య రాజ్య పౌరుల యొక్క హక్కును పొందుట కొరకు దేవుడు నమ్మి బాప్తిస్మము తీసుకున్న వాని మీద ముద్రను వేశాడు. సీల్, ముద్ర. ప్రియులారా, మనందరమును బాప్తిస్మము ద్వారా నూతన జన్మను ఎత్తాము. ఆయన చేతిలో చెయ్యి వేసి
తీర్మానమును చేశాం, ప్రమాణమును చేశాం. ఇదిగో యేసే ప్రభు అని నీవు నమ్ముచున్నావా అన్నప్పుడు నమ్ముచున్నామన్నాం. ఆయన నామము వలననే మనకు రక్షణ కలుగుతుందని నీవు నమ్ముచున్నావా అన్నప్పుడు నమ్ముచున్నామన్నాం. తర్వాత దైవజనుడు మనకు బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని అధికారమును బట్టి, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి దైవజనుడు నీకు బాప్తిస్మం ఇచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, అంతము వరకు నమ్మకముగా ఉండుము అనే మాట చెప్పాడు. హల్లెలూయా. చెప్పినటువంటి మాట ఏంటి? అందరూ చెప్పాలి, అంతము వరకు నమ్మకముగా ఉండుము. దేవుడు తాను వాగ్దానము చేసిన వారికి జీవ కిరీటమునిస్తాడు, మహిమ కిరీటమునిస్తాడు. ఇలా దేవుని కిరీటములు పొందుట కొరకు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుట కొరకు అర్హతను సంపాదించాం. మనం అర్హతను ఎప్పుడు సంపాదించామంటే బాప్తిస్మము ద్వారా. నీవెప్పుడైతే సాక్ష్యం ఇచ్చి ఆయన నమ్ముకున్నావో అప్పుడు నీ మీద దేవుడు తన ముద్రను వేశాడు. ముద్ర, సీల్, తన సంకల్పములో ఉన్నటువంటి ముద్రను నీ మీద వేశాడు. ప్రియులారా, మనందరము ముద్రించబడిన వారిమి అని అపోస్తలుడైనటువంటి పౌలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ముద్రించబడ్డాము అంటే దేవుని సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు అని ముద్రించబడ్డాము. అంత్యకాలములో మరొక ముద్ర రాబోతుంది. అది 666వ ముద్ర. ఆ ముద్ర తమ నొసళ్ళ మీద వేసుకున్న వారందరూ కూడా సాతాను పిల్లలని, సాతాను సంబంధులని ప్రకటనా గ్రంథం మనకు బోధిస్తుంది. అవును, ప్రతి వ్యక్తికి 2 ముద్రలు అవసరం. ప్రతి వ్యక్తికి 2 ముద్రలను వేసుకోవాలి. ఏదైనా ఒక ముద్రను వేసుకోవాలి. ఆ 2 ముద్రలలో ఏదైనా ఒక ముద్ర నీ పైన ఉండాలి. నీవు దేవుని సంబంధివైతే దేవుని రాజముద్ర అంటే దేవుని రాజ్యపు ముద్ర నీ నొసళ్ళ మీద, నీ ముఖము మీద నీవు ముద్రించబడాలి, స్టాంప్. నీవు సాతాను సంబంధివైతే సాతాను ముద్ర, సాతాను యొక్క ముద్ర నీ మీద వేయబడుతుంది. అయితే ప్రియులారా, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుకున్నారో వారి మీద దేవుని ముద్ర వేయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ముద్ర, దేవుని ముద్ర వేయబడి ఉన్నది. ముద్రించబడిన వారిమి మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన ఆ పత్రికలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే ముద్ర కొరకు తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఆమేన్. అర్థమవుతుందా మీకు? దయచేసి నాతో పాటు కూడా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవరు పడుకోవద్దు. పడుకోవడం అనేది సాతానుడు నిన్ను జోలపాట పాడి చర్చిలో పడుకోబెడతాడు. అందుకే ముందు కూర్చోవాలి.
ముందు కూర్చుని దైవజనుణ్ణి చూస్తున్న వారు పడుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆలోచనలు పెట్టుకొని మనం ఉంటే మనం పడుకోవాల్సి వస్తుంది, దేవుని సత్యవాక్కును మిస్ అవ్వాల్సి వస్తుంది. ప్రియులారా, రక్షణ సువార్తను విన్నాం మనందరం. రక్షణ సువార్త ఏంటి? రక్షణ సువార్త అంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. యేసు ప్రభు చెప్పినటువంటి రక్షణ సువార్త ఏంటి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొందుడి. దేవుని రాజ్యం ఒకటి రాబోవుచున్నది, సమీపిస్తుంది. దేవుని రాజ్యము రాబోతుంది కనుక మీరు మారు మనస్సు పొందుడి. చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, చూడండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు, మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ప్రకటింప మొదలు పెట్టెను. ఇది రక్షణ సువార్త. వింటున్నారా అండి? అందరు నన్ను చూస్తున్నారా? మీరు రక్షణ సువార్తను విని అన్నాడు. రక్షణ సువార్త ఏంటి? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి, మీ పాపములను మీరు విడిచిపెట్టండి, ఆ దాసత్వం అనే కాడి నుండి బయటికి రండి, శాపం అనే కాడి నుండి బయటికి రండి, మార్పు పొందండి అని ప్రకటింప మొదలు పెట్టెను యేసు ప్రభు. చాలామందికి క్రైస్తవులకు పరలోక రాజ్యము కొరకైనటువంటి నిరీక్షణ ఈ మధ్య కరువైపోతుంది. చనిపోయిన తర్వాత ఉండే రాజ్యం వేరు, కానీ ఇప్పుడు ఏమిస్తావో చెప్పు అంటున్నారంట. ఆ మధ్య మన ఒక దైవజనులు, మనకు సుపరిచితమైనటువంటి దైవజనులు బైబిల్ కాలేజ్ పెట్టారంట. ఏ కాలేజ్ అండి? బైబిల్ కాలేజ్. పూర్తిగా ఫ్రీ బైబిల్ కాలేజ్, ఫ్రీ. అకామిడేషన్ అంతా కూడా అరేంజ్ చేస్తారు, అంతయు ఫ్రీ. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనైనను పిల్లలను తర్ఫీదునిచ్చి దైవజనులుగా మార్చి మిషనరీస్ను చేయాలనేది వారిలో ఉన్నటువంటి మండుచున్న దర్శనం, మండుచున్న కోరిక, ఆశ. దానిని బట్టి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎంతో ప్రయాసపడి మరి ఒక బైబిల్ కాలేజ్ను పెట్టి నిర్మించి, ఆ బైబిల్ కాలేజీలో పిల్లలందరికీ కూడా తర్ఫీదునివ్వాలని ఆశ కలిగి ఆ పాంప్లెంట్స్ కొట్టించి అందరికీ షేర్ చేస్తే కొందరు ఫోన్ చేసి, మీ కాలేజీలో బైబిల్ కాలేజ్ చేస్తే మాకేమైనా సహాయం ఉంటుందా? మీరు ఎంత ఇస్తారు నెలకు? మీ కాలేజీలో మేము బైబిల్ కాలేజ్ చేసి ఇంకొక దగ్గర సేవకి వెళితే మీరు మాకు ఏమి ఇస్తారు అని అడిగారంట. అట్లా అడిగేవారు అసలు అర్హులేనా అండి సేవకు? యేసు ప్రభు సేవకు 10 మంది ఆ యొక్క అపోస్తలులందరినీ పంపించినప్పుడు మీరు సంచినైనను జాలెనైనను పట్టుకొని వెళ్ళొద్దు, అవునా? అంతే కదండి? స్త్రీలు చెప్పట్లేదు. అర్థమవుతుందా వాక్యం? మీరు సంచిని జాలను పట్టుకోకండి, సంపాదన కొరకు చూడకండి, ఉచితముగా మీరు పొందితిరి గనుక ఉచితముగానే మీరు ఇవ్వండి, ఉచితముగానే చేయండి అని చెప్పాడు. వీరికి అకామిడేషన్ ఇచ్చి అన్నీ ఇచ్చినా కూడా మాకేమి ఇస్తారు అని అడుగుతున్నారంట. అంటే సేవను వ్యాపారము చేస్తున్నారు, దేవుని సువార్తను వ్యాపారము చేసేవారు అనేకులు ప్రపంచంలో తయారైపోయారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు చేసిన సువార్త ఏంటంటే పరలోక రాజ్యం వస్తుంది, నశించిపోకండి, మార్పు పొందండి అని
ప్రకటింప మొదలు పెట్టెను. ఈరోజు సేవకులు కూడా ఇదే సువార్త. ఏంటి సువార్త అంటే, రాబోవుచున్నది పరలోక రాజ్యము సమీపించుచున్నది, ఈ లోకము శాశ్వతమైనది కాదు, దీని తదనంతరం మరొక శాశ్వతమైన రాజ్యం ఉన్నది, నిత్య జీవం అనేటువంటిది ఉంది, నిత్యత్వం అనేది ఉంది. కాలానికి వెలుపల అంటే కాలానికి బయట ఉన్నటువంటి నిత్యత్వము, నిత్య రాజ్యము, నశించిపోనటువంటిది ఒక రాజ్యం ఉన్నది. దాని కొరకు మీరు సిద్ధపడండి, అది రాబోవుచున్నది. మారు మనస్సు పొందుడి అని సువార్తను ప్రకటించారు. అయితే ప్రియులారా, నేటి క్రైస్తవ ప్రపంచములో సంఘము పరలోకము కొరకు ఎదురు చూసే సంఘము, సంఘ సభ్యులు, విశ్వాసులు ఉన్నారా? నేటి కాలములో ఉన్నారా? లేదా ఇలా పరలోక రాజ్యము కొరకు ఎవరైనా దైవజనుడు సమీపిస్తుంది అంటే వారి మాటలు పక్కన పెట్టి, ఇదిగో యేసు ప్రభు నమ్మండి, మీకు కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని బోధించేవారు కొంతమంది ఉన్నారు. వారి దగ్గర లక్షల మంది ప్రజలు ఉంటారు, వేల మంది ప్రజలు ఉంటారు. ప్రియులారా, యేసు ప్రభు నమ్మడం ఎందుకు అనంటే, పైనున్నటువంటి ఒక రాజ్యపు పౌరసత్వమును పొందుట కొరకు, ముద్రను పొందుట కొరకు. ముద్ర అనగా అధికారము, అథారిటీ. ఆయన యోహాను సువార్తలో అన్నాడు, తీయనక్కర్లేదు, మనందరికీ తెలుసు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆలోచన చేస్తున్నారా? అధికారం అనుగ్రహించెను. ముద్ర, అధికారిక ముద్ర. ఈరోజు నమ్మి బాప్తిస్మం పొందిన బిడ్డలందరూ ఎవరు చెప్పండి? ముద్రించబడిన వారు. చెప్పాలి, ఎవరు? అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీ 1:13లో, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. విన్న తర్వాత ఏం చేశారు? క్రీస్తునందు విశ్వాసముంచారు. క్రీస్తునందు ఏముంచారు? ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన వచ్చి తన రాజ్యములోనికి నన్ను తీసుకొని వెళుతాడు. రాబోవుచున్నది శాశ్వత రాజ్యము. మరణము తర్వాత ఒక జీవం ఉండబోవుచున్నది, నిత్య రాజ్యం ఉండబోవుచున్నది. అది తరతరములు నిలిచే రాజ్యము, యుగ యుగములు ఉండే రాజ్యము, చావు లేని రాజ్యము. హల్లెలూయా. దుఃఖము లేని రాజ్యము, ఆనందభరితమైన రాజ్యం అని దాని కొరకు పేర్లు బైబిల్లో చాలా ఉంటాయి. అది ఆనందభరితమైన రాజ్యము, సంతోషభరితమైనటువంటిది. ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యము. అక్కడ ప్రేమ విందు ఒకటి ఉంటుంది. క్షయత అనేది ఉండదు అక్కడ. అక్షయత అనగా మన శరీరంలో రోగాలు అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం. క్షయమైపోయేది ఉండదు. అక్షయులుగా మహిమ రాజ్యం ఒకటి ఉంది అని దాని అందు మనం ఏముంచామంట? విశ్వాసం. ఈరోజు ఆ రాజ్యము యందు విశ్వాసం ఉంచిన వారు సంఘాలలో ఉన్నారా? మరలా ప్రశ్న. క్రైస్తవుని కదిలిస్తే పరలోకం కొరకు మాట్లాడాలి. హల్లెలూయా. క్రైస్తవుని కదిలిస్తే మరణ తదనంతరం ఉన్న జీవితము కొరకు మాట్లాడాలి. ఆ రాజ్యము కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. పౌలు గారిని, అపోస్తలుడైన పౌలు గారిని మనము
అలా కదిలిస్తే ఆయన అంటాడు, అయ్యా పౌలు గారు, ఇంత శ్రమ పడుతున్నారు కదా, ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు అని అంటే ఆయన చెప్తాడు, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులు ఎలాగున్నారు? శ్రమకు భయపడేవారు, శ్రమకు తాళలేని వారు, శ్రమను ఓర్వలేని వారు. కానీ అపోస్తలులు ఎలాగున్నారంటే అపోస్తలులను నూనెలో వేయించారంట, కత్తులతో పొడిచారు, తల క్రింద సిలువలేశారు, చంపివేశారు, శిరచ్ఛేదనము చేశారు. వారందరితో దేవుడు లేడా? పౌలుకు సంకెళ్ళు వేయబడ్డాయి ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నారు, ఎన్నోసార్లు చెరసాలలో వేయబడ్డారు. వారందరూ చూస్తున్నది, వారందరూ నిరీక్షిస్తున్నది ఈ లోకమును గురించి కాదు, ఈ లోకములో ఉన్న వాటిని గురించి కాదు. వారు ఎదురు చూస్తున్నది దేని కొరకంటే పైనున్న వాటి కొరకు. ఆయన చెప్పిన బోధ కూడా అదే, పైనున్న వాటిని మీరు వెదకుడి, భూ సంబంధమైన వాటిని కాదు. అమ్మలారా, ఏ సంబంధమైన వాటిని వెతుకుతున్నావు? భూ సంబంధమైనదా, పర సంబంధమైనదా? క్రైస్తవ్యం అనగా పర సంబంధమైన ఆ రాజ్య పౌరసత్వము కొరకు ఎదురు చూచుచు, నిరీక్షించుచు, కనిపెట్టుచు ఉండాలి. అబ్రహాము గుడారములో నుండి, హెబ్రీ పత్రిక చూడండి, దేవుడు మనకు ఒక ఎవిడెన్స్ను అక్కడ చూపిస్తున్నాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన చూడండి, హెబ్రీ పత్రిక 11:9 చదువుతుంది అమ్మాయి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు. చూడండి, ఎక్కడ నివసించారు బ్రదర్స్? హల్లెలూయా. అమలారా, స్త్రీలారా, ఎక్కడ నివసించారు? ఇల్లు లేదని ఏడుస్తున్న వారులారా, ఇల్లు వస్తుంది తొందరలో, కానీ దాని కొరకు ఏడ్చుకుంటూ సమయాన్ని వ్యర్థపరచొద్దు. సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును ఎక్కడున్నారంటే గుడారములలో ఉన్నారు. ఎందుకు గుడారములలో ఉన్నారు అంటే వారు ఎదురు చూస్తున్న రాజ్యం, పైన ఉన్నటువంటి రాజ్యం. కొందరికి ధైర్యం రావట్లేదు, మెసేజ్తో టర్న్ అయిపోతుంది. అయ్యగారు, ఇవాళటి కష్టం పోవాలని చెప్తావేమో అనుకుంటే రేపటి సుఖం కొరకు చెప్తావేంటి అనుకుంటున్నారు. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీరెక్కడ? గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా. అన్యుల దేశములో ఉన్నారు అంటే మా దేశం ఇది కాదు, మా రాజ్యం ఇది కాదు. మా రాజ్యం ఆకలి లేనిది, దప్పిక లేనిది. హాహా, ఒక పాట కూడా ఉంటుంది జీవ కీర్తనలో, యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. జీవ కీర్తనలో యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. చపలు కొట్టాలి. పాపము లేదు, శాపము లేదు, శాశ్వత రాజ్యమది. యేసయ్య రాజ్యం
హల్లెలూయా. కొందరు ఈ పాట పాడుతుంటే కూడా ఇంకా ఈ లోక సమస్యలలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య రాజ్యము ప్రేమ కలిగిన సామ్రాజ్యం. దూషకుడు ఉండడు, సైతానుడు ఉండడు, యుద్ధములు ఉండవు, కర్కశులు ఉండరు, రాక్షసులు ఉండరు. ప్రేమ కలిగినటువంటి సామ్రాజ్యమే యేసయ్య యొక్క సామ్రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారును ఈ లోకములో గుడారములలో బ్రతుకుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. వాగ్దత్త దేశములో కూడా పరవాసులయ్యారు. వాగ్దత్త దేశం అంటే సర్వ అధికారం ఉన్నది. ఇది దేవుడిచ్చాడు. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశమును దేవుడే ఇచ్చాడు. ఈ కానానుకు నడిపించిన వాడు దేవుడే. ఇది దేవుని చేత వాగ్దానము చేయబడి ఇవ్వబడిన దేశం అయినప్పటికీ ఈ దేశంలో కూడా వారు పరవశులయ్యారు, పరవాసులయ్యారు. ఇది కాదు. అబ్రహామా, నీ దేశమేది అంటే కానాన్ అన్నాడు. నా దేశము పరలోక రాజ్యము, ప్రేమగల సామ్రాజ్యము. ఇక్కడుంటూ గుడారములలో వేస్తూ, ఇది శాశ్వతము కాదయ్యా, ఈ లోకము శాశ్వతము కాదు అని నేర్పించే ఒక విశ్వాస పురుషుడు, మూల పురుషుడు అబ్రహాము. ఈరోజు క్రైస్తవుల్లో చూడండి, సంఘాలలో చూడండి, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసే నిరీక్షణ కలిగిన వారు ఉన్నారా? దేవుని రాజ్యము కొరకు ముద్రించబడి ఎదురు చూస్తున్న వారు కావాలి. దేవుని ముద్రను పొందుకున్నారు కానీ వీరి మనసు అక్కడ లేదు. వీరి మనసు ఇంకా ఈ లోకములోనే వీరి మనస్సు ఉంది. అయితే పౌలు అంటాడు, మీరు సువార్త విన్నారు. ఏ సువార్త? పరలోక రాజ్యము సమీపించినదని సువార్త. మీరు విశ్వాసం ఉంచారు. దేని యందు? పరలోక రాజ్యము మీద విశ్వాసం, విమోచన మీద విశ్వాసం. తర్వాత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యములో నీవు బ్రతకాలని దేవుడు ఒక వాగ్దానము చేశాడు. సహోదరి, సహోదరుడా, నిద్రపోతున్న వారలారా లే. ఎంత ఉజ్జీవ ప్రసంగం చేసినా జీవం లేనివాడు. ఏంటన్నా? వాగ్దానము చేయబడిన ఆత్మ. ఆయన ఏం చెప్పాడంటే, మీరు బలహీనులైనప్పటికీ మీ లోపల ఉన్నవాడు బలవంతుడు. ఆయన మిమ్మల్ని ఏ విధము చేతనైనను ఆ రాజ్యములోనికి నడిపించుటకు సమర్థుడు. పరిశుద్ధాత్మ పొందినవాడు ఎగిరి దుంకి ఉండడం మాత్రమే కాదు, రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు కూడా. పరిశుద్ధాత్మ ముఖ్య కార్యం ఏంటి? మనందరము అనుకునే, పెంతెకొస్తూలు అందరం కలిసి అనుకునే కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఉన్నదంటే ఎగురుడు దుంకుడు కాదు. పరిశుద్ధాత్మ ఉన్నది అనంటే ప్రేమ కలిగిన ఆ శాశ్వత రాజ్యము కొరకు కనిపెట్టుచు, ఎదురు చూచుచు, గుడారములలో బ్రతుకుచు, వాగ్దాన దేశములో కూడా పరవాసులై రాబోవుచున్న రాజ్యము కొరకు వెదకడము పరిశుద్ధాత్మ క్రియ. అందుకొరకు పౌలు భక్తుడు అన్నాడు, మీరు పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటిని చెప్పండి కాదు, మనస్సు ఉంచొద్దు. ఈరోజు క్రైస్తవుడా, విశ్వాసి, ఆత్మలో ఎదుగుచున్నవాడా, నీ కనుదృష్టి ఎక్కడా? నువ్వు దేని కొరకు కనిపెట్టుచున్నావు? దేని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నీవు ఎదురు చూస్తున్నావు? అబ్రహాము అటువంటి మూల పురుషుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మనకు నేర్పిన పాఠమేమి?
గుడారములో బ్రతుకుచు పై రాజ్యము కొరకు ఎదురు చూడడం, నిరీక్షించడం. హల్లెలూయా! నిరీక్షణ కలిగి ఉండడం మనకు నేర్పిన విద్య. ఇగో ఈ చర్చికి పోతే ఈ మోకాళ్ళ నొప్పులు పోతలేవు, కానీ వేరే చర్చికి పోతా. ఈ చర్చికి పోతే నడుము నొప్పి దిగుతలేదు, ఇప్పుడు ఏ చర్చికి పోతావు? వేరే చర్చికి పోతావు. యేసు రక్తం చేయం. ఇలా చర్చీలు మార్చుడే కాదు, రాజ్యము కొరకు ఎదురు చూడు. నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు. ఏ ఆత్మ చేత? వాగ్దానము చేయబడిన వాగ్దానం. ఏమని చేశాడు అంటే, నేను సదాకాలం మీతో కూడా, నేను వెళ్ళిన తర్వాత నా వంటి వేరొక ఆదరణకర్తను పంపెదను, ఆయన మీతో ఉండును, మీలో ఉండును, మిమ్మును నడిపించును, మీకు ఉపదేశము చేస్తాడు, ఎలా నడవాలో తెలియపరుస్తాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు నా మార్గములను బోధించి ఎండ్ ఆఫ్ ద డే ఆ రాజ్యానికి నిన్ను తీసుకొస్తాడు. ఆ ఆత్మ చేత నువ్వు ముద్రించబడ్డావు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. ఈ ఆత్మను పెట్టుకొని ఇంకా లోకము కొరకు ఆలోచన చేస్తూ ఆత్మను దుఃఖపరుస్తున్నారు సంఘస్థులు, ఆత్మను దుఃఖపరుస్తున్నారు విశ్వాసులు, ఆత్మను చంపివేస్తున్నారు విశ్వాసులు. పౌలు భక్తుడు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, శరీర విషయములలో మీరు చచ్చిన వారై ఉండాలి, ఆత్మ విషయములో జీవించు వారై ఉండాలి. చప్పట్లు కొట్టి ఘనపరచుదాము దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శరీర విషయములలో చావాలి, ఆత్మ విషయములలో మనము జీవించాలి. శరీర క్రియలలో చావాలి, ఆత్మ క్రియలలో మండుచూ ఉండాలి. ప్రియులారా, ఈ లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుస్తూ ఎఫెసీ 4:30 వచనం చూడండి. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అయ్యో అయ్యో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. దేవుని పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాగ్దాన దేశ ప్రయాణము కొరకైన ప్రయాణములో, వాగ్దాన దేశ ప్రయాణములో నీకు తగిన సామర్థ్యము రావాలని, తగిన బలము కావాలని, తగిన ఆదరణ కావాలని, నిరీక్షణను నీవు కోల్పోకుండా విజయ పదములో నడవాలని ఆ పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కానాను ప్రయాణములో నడుస్తున్నప్పుడు బండను వెంబడించారు, మేఘమును వెంబడించారు. మేఘం వస్తేనే వీరు కదులుతారు, మేఘం రాకపోతే వీరు కదలరు. ఆ మేఘం ఎందుకు? అది పరిశుద్ధాత్మ మేఘం. అది వారి యొక్క దప్పికలో దాహమును తీర్చేది, ఆకలిలో ఆహారమునిచ్చేది, యుద్ధములో జయమునిచ్చేది ఆ పరిశుద్ధాత్మ. ఈరోజు క్రైస్తవులకు, విశ్వాసులకు, సంఘ సభ్యులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరము పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను కలిగి నీ దుఃఖములో సంతోషం పొందు. ఈ పరిశుద్ధాత్మను కలిగి నీ బలహీనతలో బలమును పొందు. ఈ పరిశుద్ధాత్మను కలిగి నీ అవమానములో ఘనతను పొందు. అందుకు అది వాగ్దానము చేయబడిన ఆత్మ, అది మీలో ఉన్నది. దాన్ని చూసి బలపరచబడు, దాన్ని చూసి బలము తెచ్చుకో. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే నీ బలహీనతలో బలము కొరకున్నాడు. చపలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో బలమా, అవమానములో మహిమా. బలహీనతలో బలమా, అవమానములో మహిమా. కురిసే వరమా,
సంగముపై నాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెదనే. అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెదనే. సభకే జయము స్తుతికే జీవం. సభకే జయము స్తుతికే జీవం. ప్రబలెను ప్రతి హృదయములో. ప్రబలెను ప్రతి హృదయములో. పాలురమా సంగముపై నాలు మీదే జ్వాలలుగా. పాలురమా సంగముపై నాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా 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 పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు? నీ బలహీనతలో బలమునిచ్చుట కొరకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు? నీవు అభిషేకమును పొందుకొని అపవాదిని కూల్చుట కొరకున్నాడు. ఈ పరిశుద్ధాత్మను సంఘం ఏం చేస్తుందంటే దుఃఖపరుస్తుంది. దుఃఖపరుస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. జయం ఎక్కడో వస్తుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. ప్రియులారా, సంఘమా, మన బలహీనతలలో మనకు బలమిచ్చుట కొరకు దేవుని ఆత్మ మన మీద ముద్ర వేసింది. ముద్రించబడిన వారివి మనం. ముద్ర కలిగిన వారివి. ఆ ముద్రలో జయమున్నది. ఆ ముద్రలో జీవమున్నది. ఆ ముద్రలో మహిమ ఉన్నది. ఆ ముద్రలో స్వస్థత ఉన్నది. ముద్రించబడిన వారిమే. ముద్రించబడిన వారిమే. నీవు బలహీనుడ అవుటకు కాదు. నీవు అవమానము పొందుటకు కాదు. నీవు నిరుత్సాహపడుట కాదు. నీవు ఆకలితో అలమటించుట కాదు. దాహముతో చచ్చుట కాదు. దాన్ని కొట్టగా ఆ బండ నీరిచ్చినట్టుగా ఈ పరిశుద్ధాత్మ అనబడిన క్రీస్తు నీకు నీటిని దయచేయువాడు ధారాళముగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు ఆకాశమును తెరిచి మన్నాను నీకు ఇచ్చువాడు. ఆయన కావాలి. ఈయనను తీసుకెళ్ళి దుఃఖపరుస్తున్నావు. ఈయనకు నీవు ఆటంకము కలిగిస్తున్నావు. సంఘమా, పరిశుద్ధాత్మునిలో జయమున్నదని గ్రహించు. పరిశుద్ధాత్మునిలో సామర్థ్యం ఉన్నదని గ్రహించు. పరిశుద్ధాత్మునిలో విజయమున్నదని గ్రహించు. ఆయనను దుఃఖపరుస్తున్నా. బ్రదర్, ఈరోజు ప్రేయర్కి ఎందుకు రాలేదు? కొంచెం కష్టాల్లో ఉన్నానయ్యా, కష్టాల్లో ఉన్నాను. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడో తెలుసా? నీ ప్రతి కష్టమును తీర్చుట కొరకు, నీ బలహీనతలో బలమును ఇచ్చుట కొరకు. సంఖ్యలు పడ్డాయి, బొండా వేశారు, చెరసాలలో దొక్కారు, ఆరాధన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆ యొక్క చెరసాలను బద్దలు కొట్టేశాడు. సంఖ్యలు తెగిపోయాయి. ఈరోజు నేను ప్రకటించుచున్న దేవుడు, ఇప్పుడు మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ బలహీనతలన్నింటిలో బలమును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. నీకు తెలుసు రాజులను నమ్ముకోవద్దని, నీకు తెలుసు అధికారులను నమ్ముకోవద్దని,
నీకు చాలా విషయాలు తెలిసినప్పటికీ నీవెవరినైనా నమ్ముతావేమో కానీ పరిశుద్ధాత్ముని మాత్రము నమ్మవు. అందుకే గుడికి రారు చాలామంది, అందుకే ప్రార్థన చేయరు చాలామంది, అందుకే కనిపెట్టి ప్రార్థన చేయరు, అందుకే ఉపవాసాలు ఉండరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు బలమును అనుగ్రహించువాడు. ఆయన దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇదిగో ఆయన యందు నీవేమై ఉన్నావంటే ముద్రింపబడి ఉన్నావు. మరలా చెప్తున్నాడు, విమోచన దినం వరకు అనగా తీర్పు దినం వరకు, అనగా దేవుని రాజ్యములో ప్రవేశించేంత మట్టుకు పరిశుద్ధాత్మునిలో మనము ముద్రించబడి ఉన్నాం. అప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతాడు, అప్పటి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు, అప్పటి వరకు ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు, అప్పటి వరకు ఆయన మనల్ని కాపల కాస్తూ ఉంటాడు, అప్పటి వరకు మనకు జయమిస్తూనే ఉంటాడు. మనము గమ్యము చేరే అంత మట్టుకు ఆత్మ మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఈ ఆత్మను పట్టుకోవాలి, ఈ ఆత్మను కలిగి ఉండాలి. అటువంటిది ఈ ఆత్మనే దుఃఖపరిచి లోకం మీద ఆధారపడుతున్నావు చూడు, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడా? నీ అంతటి దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. మందిరానికి రాని దౌర్భాగ్యం, ప్రార్థన చేయలేని దౌర్భాగ్యం, ఉపవాస దినములను తప్పించే దౌర్భాగ్యం, ఆదివారాలను తప్పించే దౌర్భాగ్యం, కనిపెట్టే కూడికను తప్పించే దౌర్భాగ్యం. ఇంకెప్పుడు వస్తావు నువ్వు బయటికి? నువ్వు రాలేవు, నీ వలన కాదు. నువ్వెప్పుడు బయటికి వస్తావంటే ఆత్మ మీద ఆధారపడితే బయటికి వస్తావు, పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే బయటికి వస్తావు. ప్రియులారా, పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడాలి. దాని కొరకు ముద్ర వేయబడ్డారు. ఆత్మను గనుక నీవు దుఃఖపరిస్తే ఏర్పరచబడిన వారిని సైతము సాతానుడు మోసపరిచినట్టుగా సంకల్పములో నుండి అనగా ముద్రలో నుండి వైదొలుగుతావు. ముద్రలో నుండి వైదొలుగుతావు, ముద్రలో నుండి వైదొలుగుతావు. లోకము మీదికి భయంకరమైన శ్రమ రాబోవుచున్నది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 9:4. మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే చూడండి, నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమి పైననున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. దేవుని ముద్ర లేని మనుష్యులకే, దేవుని ముద్ర లేని మనుష్యులకే, దేవుని ముద్ర లేని మనుష్యులకే శ్రమ. దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమి పైననున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడి. ఇప్పుడు ముద్రుంటే శ్రమ పడతామా? పరిశుద్ధాత్మ ముద్ర మనలో ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్ముని ముద్ర మనలో ఉండాలి. రాబోవుచున్నది ఉగ్రత దినములు. ముద్రలు విప్పబడుతున్నప్పుడు అగ్ని వడగండ్ల వాన కురిసే దినాలు, భూకంపాలు వచ్చే దినాలు, 7 ఏండ్ల శ్రమ కాలం. దేవుని ముద్ర లేకుంటే తప్పించుకొనలేవు. ప్రియులారా, దేవుని ముద్రను మనము కలిగి ఉందుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుని ముద్రను కలిగి ఉండాలి. దేవుని ముద్రను కలిగి ఉండాలి. దేవుని ముద్రను కలిగి ఉండాలి. నువ్వు ముద్రలో నుంచి వైదొలుగుతున్నావు, ముద్రలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. ప్రధానత్వమును నిలుపుకొనలేని దేవదూతలు
దేవుడు నీకు ముద్రిస్తే నాకు ముద్ర వద్దు అంటున్నావు నీవు. దేవుడు నీకు అధికారం ఇస్తే నాకు వద్దు అంటున్నావు. దేవుడు నీకు పరలోక పౌరసత్వం ఇస్తే నాకు వద్దు అంటున్నావు. అలా వద్దని పరిశుద్ధాత్మనే దుఃఖపరుస్తున్నావు. నీకు దేవుడు ప్రధానత్వం ఇచ్చాడు. దేవుడు యందు వసించే, దేవుని యందు నివసించే ఒక ఆధిక్యతను ప్రభు నీకు ఇచ్చాడు. అర్హతను దేవుడు నీకు ఇచ్చాడు. ఇవేమీ వద్దనుకుంటున్నావు. యూదా పత్రికలో కొంతమంది దేవదూతలకు కూడా దేవుడు అర్హతనిచ్చాడు, కానీ వారు అది నిలుపుకొనలేదంట. 6వ వచనం చూడండి, యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ప్రధానత్వం నిలుపుకొనలేదు. దేవుడు పిలిచి నీ మీద ముద్రేస్తే దేవునికి వ్యతిరేకంగా మారుతున్నావు. ప్రార్థనలకు రావు, ఉపవాసాలు ఉండవు, కనిపెట్టవు. నిన్న ఎంతమంది వచ్చారండి? మొన్న ఎంతమంది వచ్చారండి? మీ బ్రతుకులు బాగుపడతాయా అండి? దేవుని ఆత్మను ఎందుకు దూషిస్తున్నావు? ఎందుకు దుఃఖపరుస్తున్నావు? దేవుని నీతికి ఎందుకు దూరం వెళ్ళిపోతున్నావు? ఖబర్దార్, దేవుని ఉగ్రత ఒకటి ఉంది. ప్రధానత్వం నిలుపుకోవా? ఇక్కడ కొన్ని దేవదూతలు కూడా దేవుని నివాస స్థలమును విడిచాయంట. దేవుడుండే ప్రదేశమును విడిచాయి. ఆ ప్రధానత్వమును నిలుపుకొనలేదు గనుక కటిక చీకటి గల బిలములో వేసి పడేశాడు. దేవునికి వ్యతిరేకంగా మారకు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. తీర్పు వరకు నువ్వు మరి సాతానుతో పాటు అగ్ని గంధకములో పడవలసినటువంటి పరిస్థితి నీకు వస్తుంది. అందుకే అన్నాడు నాగటి మీద చెయ్యి వేసి, మూలవాక్యం తీయండి, నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూడువాడు ఎవడును పాత్రుడు కాదు, ఆయనకు పాత్రుడు కాడు. లూకా 9:63 చదువునా? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఇదిగో దేవుని ఆత్మస్వరమును వింటున్నావు, దేవుని మాటను వింటున్నావు. నాగటి మీద చేయి వేసి వెనుకకెందుకు చూస్తున్నావు? ఓ సోదరి, సోదరుడా, ఈ దేవుడు సజీవుడు కాదా? నీ బలహీనతలను బలపరిచేవాడు కాదా? నీ అవమానకు ప్రతిగా నీకు మహిమనిచ్చువాడు కాదా? నీ దప్పికలో దాహమీయనివాడా? నీ ఆకలిలో ఆహారము పెట్టనివాడా? లోకమంతా తిరుగుచున్నావు, జీవము గల దేవుని సన్నిధిని వదిలిపెడుతున్నావు, దేవుని నివాస స్థలమును వదిలిపెడుతున్నావు, దేవుని సంఘ సహవాసమును వదిలిపెడుతున్నావు. వెనుకకు తిరిగితే దేవునికి పాత్రుడవు కాదు. బాప్తిసం పొందుకున్న వారలారా, జాగ్రత్త, జాగ్రత్త. నీ మీద దేవుని ముద్ర వేయబడి ఉన్నది. దేవుడు నిన్ను ముద్రించాడు. ప్రేమతో నీ మీద దాని అధికారపు ముద్రను వేశాడు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీది. దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీది. ప్రియులారా, ఒకడొచ్చి అంటాడు 59:59 లూకా, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. యేసయ్య మార్గములో వెళుతున్నాడు. ఇటు చూడండిగా, యేసయ్య దారిలో వెళుతున్నాడు, మార్గములలో వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు. బ్రదర్, నా వెంట రమ్ము అని పిలిచాడు.
నా వెంట రమ్ము అని పిలిస్తే వాడు చెప్పే జవాబు చూడండి. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నా తండ్రిని పాతి పెట్టుకొన నిమ్ము, పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకాయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. చూడండి సహోదరి సహోదరుడా, చూస్తున్నావా? దేవుడు పిలిస్తే నాకు ఆ పని ఉంది, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. ఎవరనుకుంటున్నావా ఆయనను? విశ్వ పరిపాలకుడు, విశ్వ చక్రవర్తి, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు నిన్ను పిలిచి నీ మీద ముద్ర వేసి నిన్ను తన సంకల్పములో బంధించి నూతన రాజ్యమును నీకు ఇవ్వాలని ఆలోచిస్తే, నేను ఇటు పోతా, నాకు ఇటు జవాబు చెప్పేది ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అనేసరికి దేవుడు చెప్పాడు, నా గటి మీద చెయ్యి పెట్టి వెనుక తీయవాడు నాకు పాత్రుడు. చాలామంది ఇప్పుడు నిన్నెందుకు రాలేదమ్మా అంటే, మాకు మటన్ ఉడకలేదు అయ్యగారు, బట్టలు తుక్కునేది ఉన్నది అయ్యగారు, బోళ్ళు దోముకునేది ఉన్నది అయ్యగారు, పక్కింటి ఆవిడ వచ్చింది అయ్యగారు, బంధువు వచ్చాడు అయ్యగారు, మిత్రుడు వచ్చాడు అయ్యగారు, ఇవన్నీ చెప్పేవారు తయారవుతున్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. నాకు అది ఉంది అయ్యగారు, నాకు ఇది ఉంది అయ్యగారు. దేవుని కంటే ఎక్కువైనది మరి ఏది ఉండకూడదు. మీరు విశ్వాసులైతే, అబ్రహాము విశ్వాసి, ఆయనను దేవుడు అడిగాడు, నీ కుమారుణ్ణి తీసుకొచ్చి బలిచ్చు అనడుతోటే కత్తి ఓరలో పెట్టుకొని అతడు ఆ యొక్క మోరియా పర్వతానికి బయలుదేరాడు, కుమారుణ్ణి వధించుట కొరకు వెళ్ళాడు. చూడండి, విశ్వాసము గలవాడు అబ్రహాము. మీరు విశ్వాసము గలవారేనా? నాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఆ పని ఈ పని, తలనొప్పి, కాళ్ళు నొప్పి, అన్ని యేసయ్య దగ్గరికి వస్తే వెళ్ళిపోతాయి. సమస్తమును సమకూర్చుటకు శక్తి కలిగిన వాడు. ప్రియులారా, ఆలోచించండి, సరి చేసుకోండి. దేవుని నాగుటి మీద చేయి వేసి వెనుకకు తిరగకండి. నీవు దైవజనునికి ఇచ్చిన వాగ్దానమును మర్చిపోకు, దేవుని చేతిలో చేసిన ప్రమాణమును మర్చిపోకు. అంతము వరకు నమ్మకముగా ఉండుట కొరకు ప్రయత్నించు. ఆత్మ తానే మీ మధ్యలో ఉండి మిమ్మును నడిపిస్తాడు, మిమ్మును బలపరుస్తాడు. ఎందుకు పారిపోతున్నావు? నాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ప్రధానత్వమును నిలుపుకోవట్లేదు. అర్హత కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ పెంట కుప్పలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి తన ముద్రను వేసి తన ఆత్మనిచ్చి నిత్య రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉంటే, ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తావా? ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తావా అంటాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహం. అడ్రస్ చెప్పు నాన్న, రెఫరెన్స్. హెబ్రీ 12:1. హెబ్రీ 12:1. వెరీ గుడ్, చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. అది కాదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల. ఆమేన్. హెబ్రీ పత్రిక అయ్యో త్వరగా తీయాలి. 6:2 అంట. 2:3. 2:3 కరెక్ట్, రైట్. చదువునా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? దేవుని ముద్ర వేయబడిన వాడివి, దేవుని రక్షణ సంకల్పములోనికి తీసుకొనబడిన వాడివి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకుంటావు? నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరగకు. రోషముతో ప్రతి ప్రార్థనలో నీవు కనిపించాలి.
ప్రతి ఉపవాస కూడికలో నీవు కనిపించాలి. ప్రతి ఆదివారము నీవు ఇక్కడ ఉండాలి. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకు. ముద్రించబడిన వారలారా, ఆత్మయందు తీవ్రతను కలిగి ఉండండి. ఆత్మను దుఃఖపరచకండి. ఆత్మయందు తీవ్రతను కలిగి ఉండండి. మనము దేవుని చేత ముద్రించబడ్డాం. దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాం. మన బలహీనతలన్నీ దేవుడు బలపరుస్తాడు. నిత్య రాజ్యము కొరకు ఎదురు చూద్దాం. దాని యందు విశ్వాసం ఉంచుదాం. దాని కొరకు కనిపెట్టుదాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు అని ఎరిగి ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా ఈ లోకములో నీవు బ్రతుకుదువుగాక. అబ్రహాం అటువంటి వాడే గుడారములలో బ్రతికి దేవుని రాజ్యము కొరకు కనిపెట్టాడు. నీవు దేవుని రాజ్యము కొరకైనా కనిపెట్టుట నీలో ఉందా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు వైదొలుగుతున్నావు రక్షణలో నుండి? సాతానుడు మోసపరుస్తున్నాడు. సాతానుడు కుట్రబన్నాడు. నీ మీదున్న ముద్రను అపహరించుట కొరకు, నీ ఎడలో ఉన్న దేవుని సంకల్పమును దొంగిలించుట కొరకు సాతానుడు కుట్ర పన్నాడు. కుట్ర అధిగమించు క్రైస్తవ సోదరి సోదరుడా, అధిగమించు. దేవుని చెంతకు నడువు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన రాజ్యము కొరకు నిన్ను నిలవబెట్టునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. ఒక్కసారి అందరూ మోకరించాలి. అందరూ మోకరించాలి. చేతులెత్తి ప్రభువా నన్ను క్షమించు చెప్పు, 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 చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుని రాజ్యము కొరకు నేను ఎదురు చూస్తాను. నాది పొరపాటు అవుతుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఆదరణ దొరకదు. దేవుని దగ్గరికి వస్తేనే ఆదరణ. నీవు అనుకుంటున్నావు రాజులను నమ్ముతున్నావు, పనిని నమ్ముతున్నావు, ఇంకేదో నమ్ముతున్నావు. సోదరుడా సోదరి, ఇప్పుడే అడుగు, క్షమించుమని అడుగు. దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా క్షమించండి, ప్రభువా క్షమించండి, ప్రభువా క్షమించండి. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. నన్ను క్షమించండి.